ఏం దోస్తులు అందరూ ఎట్లురు? నేనైతే మస్తు హుషారున్నా. నేనైతే ఇక నా పేరైతే మీ అందరికీ తెలుసు, ఇక తెలియని వాళ్ళకి చెప్తున్నా. నా పేరు కావేరి. సో ఇక నేను ఇవాళ ఒక ఇంపార్టెంట్ ముచ్చట అయితే మీకు చెప్తాను గైస్. ఎందుకంటే ఇక ఇప్పుడు ఈ వర్షాకాలంలో దోమలు అయితే మస్తు ఎక్కువ ఉంటాయి కదా. ఇక దోమల గురించి చాలా మంది కూడా ఈ అగరబత్తి ముట్టించి, జెట్ కాయిల్స్ ముట్టించి, ఆల్అవుట్లు కొనుక్కొని అబ్బాబ్బా ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క ఆల్అవుట్ పెట్టుకొని వాళ్ళ దగ్గర ఉన్న పైసలన్నీ ఉట్టిగా ఖర్చు పెడుతున్నట్టు, అరే దోమల వల్ల దోమలకే పెడుతున్నాం అన్నీ అని చెప్పి కొంతమంది మమ్మీలు ఉంటారు కదా, వాళ్ళైతే మస్తు ఫీల్ అవుతుంటారు. అయితే ఇక అప్పట్లో మన అమ్మమ్మ వాళ్ళు ఏం చేస్తారు అంటే పేడని తీసుకొచ్చి పిడకల మాదిరిగా వేసి వాటిని మంటలు వేయడం వల్ల ఏదైతే పొగ వస్తుంది కదా, ఆ పొగని మన ఇంటికి మొత్తం పడుతుందేనంట. ఆ ఇంటికి పట్టడం వల్ల ఆ పొగ వల్ల ఇంటున్న దోమలన్నీ మాయమైపోతుండే అండ్ అట్ ది సేమ్ టైం మన హెల్త్ కూడా మంచిగా ఉంటుండే. ఇక మీరు కూడా ఇప్పుడు పిడకలు దొరుకుతలేవు కదా అని చెప్పి మీరు కూడా ఎవరైనా బాధపడేటోళ్ళు ఉంటే ఎక్కడైతే ఆవులు ఉంటాయి కదా అక్కడ పిడకలను కూడా అమ్ముతారు. సో ఇంకెందుకు లేట్ చేస్తున్నారు, మీరు కూడా వెళ్ళి తెచ్చేసుకోండి. అది న్యాచురల్గా ఉంటుంది అండ్ ఇట్లా మనకి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండవు. తెలుగున్నాం.